Audio Jungle. టిఫిన్ పెట్టారు, మార్నింగ్ టిఫిన్, అదే నాకు లంచ్ బ్రేక్ లో లంచ్ అండ్ ఫ్రూట్స్. మధ్యలో మీరు ఎవరిని అడిగితే మేమని అడిగితే ఇంకా పైగా హీరో గారు బాగా క్లోజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫుడ్ గురించేనా ఇక్కడ కూడా ప్రొడక్షన్ సినిమా అండి. డెఫినెట్ గా ఈ సినిమా ప్రొడక్షన్ మించి చేసిన సినిమా అండి. ఎక్కడ ఏ సీన్లో కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్ గారికి ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్. ఓకే. అండ్ మోస్ట్ అన్నిటికీ మన ప్లస్ ఏంటంటే సినిమాకి ప్రసాద్ మూరల్ల గారు ఈజ్ లైక్ ఎ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కెమెరా కాకుండా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ షార్ట్ డివిజన్ అన్ని కరెక్ట్గా చేసుకొని ఈ రోజులో ఎన్ని షార్ట్స్ తీయాలి అన్ని టైం కన్నా అన్ని కరెక్ట్గా చేసేది. ఇంకా డైరెక్టర్కి ఫుల్ ఒక రైట్ హ్యాండ్ లాగా ఆయన ఉన్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లస్. హీరో గారు ఫస్ట్ డైరెక్టర్ నమ్మడం ఒక ఎత్తు అయితే అలాంటి కెమెరామెన్ దొరకడం ఆయనకు ఒక అదృష్టం. ఓకే. సో చక్రి గారి గురించి మీరు చెప్పండి. ఏదన్నా మీరు నోటీస్ చేసింది ఉందా? ఎప్పుడైనా ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము అడగడానికన్నా ఉంటుంది. అంటే ఎటువంటి పర్సన్, కామ్గా ఉంటారా, సైలెంట్గా ఉంటారా, లేకపోతే గోల చేస్తూ ఉంటారా? కామ్గా ఉంటాడు. అంటే యాక్చువల్గా అతను డిపార్ట్మెంట్లో చేసినప్పుడు చేసాం, మేము సినిమాలు చేసినప్పుడే పరిచయం. అప్పటి నుంచే మాకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. దాని తర్వాత ఇప్పుడు డైరెక్టర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ సినిమాకి. సో ఇన్ని సినిమాలు ఇంతమంది డైరెక్టర్స్ వర్క్ చేశారు. చక్రిలో ఏది ప్లస్ అనుకుంటున్నారు మీరు? చక్రి ఈస్ వెరీ కామ్ ఫెలో. ఓకే. అంటే ఏం కావాలనేది కూల్గా వచ్చి చెప్పేసి వెళ్తాడు. సార్ ఇది కావాలి సార్ అని చెప్పేసి. ఏ మాత్రం హడావుడులు ఏం ఉండవు. కామ్గా కూర్చుంటాడు. బట్ తనకి ఏం కావాలని తనకు తెలుసు. ఓకే. క్లీన్గా ఆర్టిస్ట్ దగ్గరికి సార్ నాకు ఇది కావాలి సార్, ఒకవేళ లేదని ఇంకొంచెం సార్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఓకే. ఆ సినిమాలకి ఈ సినిమాకి, అంటే ఈ సినిమా మీరు ఇందాక అన్నారు ఇది చాలా నాకు నచ్చింది అండ్ కరెక్ట్ మంచి సినిమా దొరికింది నా 25th ఫిల్మ్. మంచి సినిమాలు చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే నాకు దీంట్లో ఎందుకు హ్యాపీనెస్ అంటే ఈ సినిమా, ఈ స్టోరీలో ఎస్పెషల్లీ నేను చేసిన 24 మూవీస్లో మామూలు కమర్షియల్ మూవీస్ చేశాను, అన్నీ చేశాను. ఆల్ కామెడీ, ఫ్యామిలీ అన్నీ చేశాను. బట్ నాకు ఒక సోషల్ అవేర్నెస్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి చూసారా, అవి నాకు చాలా తక్కువ వచ్చింది. నాకు అట్లాంటి సోషల్ అవేర్నెస్ నాకు ఫస్ట్ యజ్ఞంలో ఉంది. బికాస్ 2 గ్రూప్స్ కొట్టుకుంటే మధ్యలో జనాలు నలిగిపోతే అక్కడ ఒక రివల్యూషన్ రావటం అనేది, ఆ స్టోరీ బాగా నచ్చింది. అంత బాగా బలమైన స్టోరీ అనమాట. బట్ దీంట్లో కూడా ఒక ప్రాబ్లం జరుగుతుందన్నమాట. అది మేము ఎత్తి చూపడానికి ట్రై చేసాం. అట్ ది సేమ్ టైం దానికి ఈ సొల్యూషన్ ఎట్లా ఉంటే బాగుంటుందని మాకు తెలిసిన రీతిలో మేము చెప్పగలిగాం అనమాట. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ నాట్, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. లేదు సార్, అవును కదా అనుకుంటారు ఆడియన్ గ్యారంటీగా. ఓహో ఇది నిజమే కదా, ఇంత ఈజీ కదా, ఎందుకు దీనికి ఎట్లా అవుతుంది అంటే ఏదైతే జరుగుతున్న ప్రాబ్లం మేము కరెక్ట్గా ఎత్తి చూపగలిగాం. ఒక మంచి సోషల్ మెసేజ్ ఉంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. అందుకని నాకు బాగా తృప్తిగా ఉంది ఈ సినిమా. సినిమాలన్నీ కొన్ని చూసి సినిమా నుంచి బయటికి రాని మర్చిపోతాం, కానీ నాకు తెలిసి ఈ సినిమా కొంచెం ఆలోచింపజేసేది, ఓ ఇట్లా జరుగుతుంది అనేది. అదైతే నేను అనుకుంటున్నాను అట్లా. డెఫినెట్గా ఆడియన్స్ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత అట్లీస్ట్ అంటే పూర్తిగా మారిపోతారు అనకపోయినా ఒక్కొక్కరికి 2 గంటలు గుర్తుంటుంది, ఒక 2 రోజులు గుర్తుంటుంది, ఒక్కొక్కరికి గుర్తుండొచ్చు ఇంకా ఎక్కువ. దాన్ని ఓకే చెయ్యొచ్చు కూడా, చేద్దాం అనుకోవచ్చు కూడా. సో బట్ చేసిన యాక్టర్కి ఎలా ఉంటుంది? ఏదైనా ఆ ఇన్స్పిరేషన్ కానీ లేకపోతే దాని వల్ల ఏదైనా చిన్న చిన్న మార్పులు కానీ పర్సనల్ లైఫ్లో జరుగుతూ ఉంటాయో ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు? కానీ ఈ సినిమాని కాదు, నేను మామూలుగా చెప్తున్నాను. మామూలుగా సినిమాలు చేసేటప్పుడు కొన్ని మన లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ కొన్ని మనం సీన్స్గా చేస్తూ ఉంటాం. ఒక్కోసారి కొన్ని మనకు తెలియని కూడా చేస్తాం. ఆ ఫీలింగ్ డెఫినెట్గా మన ఇంటికి వెళ్ళినప్పుడు అవును ఇది కరెక్ట్ కదా, ఇట్లా మనం ఉండొచ్చు కదా, మనం ఇట్లా బిహేవ్ చేసినాం మన లైఫ్లో, కానీ ఇది కరెక్ట్ కదా, ఇట్లా ఉండొచ్చు కదా అనే ఇన్సిడెంట్స్ నాకు తెలిసి చాలా ఉంటాయి. కొన్ని అక్కడ కరెక్ట్ చేసుకుంటాం, తర్వాత లైఫ్లో కూడా కరెక్ట్ చేసుకుంటాం కొన్ని. సో నేను ఇది మనసులో ఉంచుకోలేకపోతున్నాను, అడిగేద్దాం అనుకున్నాను. ఇంతకు ముందు మీరు చాలా తక్కువ మాట్లాడేవారు. సో ఇప్పుడు మాట్లాడించడానికి కారణం సో నిజంగా మీరు పనితో పాటు మాట్లాడుతున్నట్టు. ఇంతకుముందు సినిమాల కంటే నేను ఎక్కువ మాట్లాడాను, ఎక్కువ మాట్లాడాను. సో అలా సెట్స్ మీద మాట్లాడి అలవాటు అయింది అనుకోవచ్చు. సీరియస్లీ మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. యూనో సమ్ టైమ్స్. లేకపోతే మేము ఒక్కొక్కసారి మిమ్మల్ని వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే లైక్ ఎప్పుడైనా ఇంత అందమైన హీరో ఎదురుగా కూర్చున్నప్పుడు మర్చిపోతూ ఉంటాం క్వశ్చన్. మీరు షార్ట్ ఆన్సర్ ఇస్తే మాకు 2వ క్వశ్చన్ గుర్తు రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. బట్ ఇప్పుడు మీరు సో ఎక్కువసేపు మాట్లాడితే బాగుంది ఇలా. అయితే ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.